సాధనకు స్వాగతం. సాధారణంగా మనందరం ఏమని భావిస్తామంటే ఈ సృష్టి అనేటటువంటి పదాన్ని మనం ఎప్పుడు వాడినా మనకెంతవరకు కనపడుతోందో, మనకెంతవరకు తెలుసో, మనకెంతవరకు అర్థమైందో అదే ఈ సృష్టి. అంతకంటే మనకి ఇంకా ఏముంటుంది చెప్పండి అనేటటువంటి ఒక భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన మనస్సు అది దాటి ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అంటే దానికి ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే మనిషిగా పుట్టినటువంటి మానవుడు మనిషి అయి బుద్ధి తెలుసుకొని మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని కూడా పొంది ఆ తర్వాత సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనకు ఎంతవరకు కనపడుతోందో, మనకు ఎంతవరకు తెలుసో అంతవరకే సృష్టి, అంతకు మించి లేదు అనేటటువంటి ఒక భావానికి వచ్చాడు. అలాగే కొంతమంది ఏం చేశారంటే అది లిమిటెడ్ గానే ఉంది, కానీ ఈ కనపడుతున్నటువంటి ఈ సృష్టి అని మనం ఏదైతే అనుకుంటున్నామో దీనికి కారణమైనటువంటిది, దీనికి ఆధారమైనటువంటిది కూడా ఏదో ఒకటి ఉండాలి. ఉండకుండా ఎలా ఏర్పడుతుంది? మామూలుగా మనకి ఒక చెట్టు, ఆ చెట్టు పుట్టాలి అంటే ఒక విత్తనం కావాలి, మరి ఆ విత్తనం కావాలి అంటే ఒక చెట్టు ఉండాలి. ఇలా ఒక లూపింగ్ లాజిక్ ఒకటి ఉంది. లూపింగ్ లాజిక్, అది నెవర్ ఎండింగ్ లాజిక్. అంటే అది సర్క్యులర్ గా అక్కడక్కడే తిరుగుతుంది కానీ స్పైరలిక్ గా పైకి ఎక్కడ వెళ్ళదు. సో అది మనకి ఒక లాజిక్ కనపడుతూ ఉంటుంది. సృష్టి ఉండాలంటే ఇలా ఉండాలి కదండి, ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇలా రావడానికి కారణం ఏంటండి, ఇలా రకరకాలుగా మనకి భావాలు వస్తూ ఉంటాయి. వస్తూ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, బాగా ఆలోచించిన తర్వాత మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, చనిపోతున్నాడు, పుట్టేవాడు వాడో కాదో తెలియదు, మళ్ళీ వచ్చేవాడు వాడో ఎవరో తెలియదు, ఇలా రకరకాలైనటువంటి భావాలతోటి ఏం చేయాలో అర్థం కాక ఒక పాయింట్లో ఇదంతా కూడా అయిపోయేదేనండి, ఇదంతా నాశనం అయిపోయేదేనండి, ఒక రోజుకి ఇదంతా అయిపోతుందండి, మనం అనుకుంటున్నటువంటివన్నీ కూడా ఇవన్నీ ఏదో ఒక రోజుకి అయిపోతాయి అని ఒకడంటుంటే, లేదు ఇది శాశ్వతంగా ఉంటుంది అని ఇంకొకడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక కన్ఫ్యూజివ్ స్టేట్ ఆఫ్ థింకింగ్. పెద్దలు ఏం చెప్తారంటే, సరే ఉండు, కన్ఫ్యూజన్ లోనే ఉండు, తప్పేం లేదు, కానీ దానిలోంచి బయటపడటానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు అంటే, ఇప్పుడు మనకు ఒక సందేహం కలిగింది, ఏదో ఒక విషయం మీద మనకు సందేహం వచ్చింది, ఏం చేస్తాము? ఆల్రెడీ సందేహపడుతూ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియకుండా సతమతమైపోయి వాడు కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేసుకొని చికాకు పడిపోయి భయంకరంగా ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నాకు ఇలాంటిది ఉంది, నాకు సలహా ఇవ్వు అని అడుగుతామా? లేకపోతే ఇలాంటి సమస్యల్ని సునాయాసంగా స్థిరత్వంతో, చక్కటి ఆలోచనతోటి మరి వాటిని సాల్వ్ చేసుకుంటూ, ఆ చిక్కుముళ్ళు విప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనకు కలిగినటువంటి సందేహ నివృత్తి చేసుకుంటామా అని ఈ రెండు ప్రశ్నలకు గనక మనం సమాధానం ఆలోచించినట్లయితే మనం రెండో వాడి దగ్గరికే వెళతాం. ఎందుకంటే ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఏదో జబ్బు చేసిందండి, ఇంకొక జబ్బు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నాకు ఇలా జబ్బు చేసింది అని చెప్పామనుకో, వాడు లాగి దవడబల కొడతాడు, నేనెవడికి చెప్పుకోవాలరా, ఆల్రెడీ నేను దాంతో ఇబ్బంది పడుతున్నాను అని. అందుకని ఏం చేస్తాము? ఈ రోగాలకి, ఈ సమస్యలకి పరిష్కారం ఇచ్చేటటువంటి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు? దానికి కావాల్సినటువంటి పరిష్కారం చూపిస్తాడు. నాయన ఇది ఇలా తిను, ఇది తినకూడదు, ఇది చేయకూడదు, నువ్వు ఇలా రెస్ట్ తీసుకోవాలి, ఈ సమయానికి తినాలి అని రకరకాలుగా మనకి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు అందిస్తాడు. అవి పాటిస్తే నీకు ఆరోగ్యం కుదురుతుంది, పాటించకపోతే ఆరోగ్యం ముదిరిపోతుంది, ఇంకా నీ అనారోగ్యం ముదిరిపోతుంది. అంతే కదా? ఇది మనకి లోకంలో సహజంగా మన జీవితాల్లో మనం చూసేటటువంటి ఒకానొక నిత్య సత్యం. దానిలో చేంజ్ ఉండదు. అది ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా అందరికీ అంతే, ఇంక్లూడింగ్ పశువులకు అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాటికి ఒక పద్ధతి ఉంటుంది. ఇవాళ మా ఇంట్లో పెళ్లి కాబట్టి నీకు ఎక్కువ గడ్డేస్తా, నువ్వు వేసినా అది తినవలసినంతే తింటుంది. మనిషి ఏం చేస్తాడు? అరే తినకపోతే బాగోదు, వాళ్ళ ఇంట్లో చాలా రకాలైనటువంటి పదార్థాలు పెట్టారు, కొన్ని అయితే మనం ఎప్పుడు తిని చూడం అని అన్ని ట్రై చేస్తాడు. కాబట్టి పశువులకి సంరక్షణ అనేటటువంటిది ప్రకృతిలో ఎప్పుడూ ఉంటుంది.
మరి మనిషికి ఎందుకు లేదండి? అదొక ప్రశ్న మనకు రావాలి కదా. మనిషికి ఆ కామన్ సెన్స్, ఆ ఇంగిత జ్ఞానం, ఆ బుద్ధి, ఆ విచక్షణ అనేటటువంటిది ప్రకృతి మనిషికి నీకు నువ్వు తెలుసుకోరా అని ఇచ్చింది. ఎందుకు? ఈ ప్రకృతిలో ఇవన్నీ ఉన్నటువంటి ఏకైక జీవి మనిషే. కాబట్టి తనంతటి వాడుగా చేసి ప్రకృతి వదిలేసింది వాడిని. అందుకే మ్యాన్ మేడ్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అని ఎందుకంటారు? బైబిల్ వాక్యంలో చెప్తారు. ఎందుకు చెప్తారంటే తనంతటి వాడుగా మనిషిని చేసి ఆ సమస్తమైనటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇచ్చి, ఓకే మ్యాన్, నువ్వు వెళ్ళు, ఇదిగో ప్రపంచం, ఇదిగో ప్రకృతిలో నీకు కావాల్సినవన్నీ వనరులు ఉన్నాయి, నువ్వు ఈ రకంగా చేసుకుంటే నువ్వు సంతోషంగా జీవిస్తావు. ఈ రకంగా జీవించటం వల్ల నువ్వు దుఃఖంలోకి వెళ్ళిపోతావు, బంధంలోకి వెళ్ళిపోతావు, బాధ్యతలు మర్చిపోతావు, నీ వల్ల నీ సుఖంగా ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక సరళమైనటువంటి, ఒక చక్కటి జీవన విధానాన్ని ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలకి ఆధారంగా చేసుకుని, ప్రకృతిలోని ధర్మాలని ఎక్కడా కూడా మనం వాటిని ప్రాబ్లమాటిక్ గా అయితే పాడు చేయకుండా, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా జీవిస్తూ, ప్రకృతితో సహజంగా జీవిస్తూ, ప్రకృతిని కాపాడుతూ, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవులకు కూడా తన సహకారాన్ని అందిస్తూ, అంటే పశుపక్షాదులు, వృక్షాలు, అనేక రకాలైనటువంటి జీవజాలం ఏదైతే ఉందో వాటికి కూడా కావలసిన సంరక్షణ అందిస్తూ, వాటికి పెద్దన్నగా నువ్వు సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించటానికి కావలసినటువంటి ఒకానొక జీవన విధానాన్ని అనేక సంవత్సరాలు మనిషి తపస్సు చేసి, తపస్సు అంటే ఇలా కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చొని గడ్డాలు పెంచుకోవడం కాదండి, శోధన చేసి సాధించాడు. అటువంటి ధర్మాలకి అనుగుణంగా ఏ జీవన విధానం అయితే మనిషికి ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఇస్తూ ఉంటుందో అది ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి కూడా సనాతనమై ఉన్నది. సనాతనం అంటే ఆల్వేస్ దేర్ అని అర్థం. అటువంటి సృష్టి ధర్మాలను ఎవడు పాటిస్తూ ఉంటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆ ధర్మాలకి ఆధారంగా ఉండటం కోసం అది సనాతనమై ఎప్పుడూ ఉంటుంది. ఈ సృష్టి లేకపోయినా ఉంటుంది. ఎలా ఉంటుంది? పొటెన్షియల్ గా ఉంటుంది. మళ్ళీ సృష్టి ఏర్పడంగానే ఆ ధర్మాలతో పాటుగానే సృష్టి ఏర్పడుతుంది. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అనేటటువంటి వాక్యాన్ని మనకి పురుష సూక్తం చెప్తుంది. అంటే అంతకు ముందున్నటువంటి ధర్మాలు, ఆ ధర్మాలు మళ్ళీ సృష్టి ఏర్పడంగానే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాన్ వేసాం అనుకోండి, ఆ ప్లాన్కి అనుగుణంగా మనం కావాల్సినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు మీరు ఎక్కడ కట్టినా ఆ ప్లాన్ ప్రకారం, అదే ప్లాన్ ప్రకారం ఆ ఇంగ్రీడియంట్స్ తోటో వాటితోటో మీరు కడతారు. కాకపోతే ఏమైనా ఒకటో రెండో యాడ్ చేసుకొని ఇంకో రకంగా ఇంకొక గది యాడ్ చేసుకోవచ్చు, ఇంకో రకంగా చేసుకోవచ్చు. మామూలుగా ఒకే తినేటటువంటి పదార్థాన్ని ప్రపంచంలో అనేక రకాలుగా చేసుకుంటారు. అందులో ఉండే ముడి సరుకు అదే ఉంటుంది మెయిన్. ఇంకొక రకంగా యాడ్ చేసుకోవచ్చు, ఇంకో రకంగా ఏదైనా దానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేర్చుకోవచ్చు, కానీ ముడి పదార్థం అదే ఉంటుంది. ఏదైనా నువ్వు అన్నం వండాలన్నా, ఏదైనా వండాలన్నా మరి పొయ్యి వెలిగించాలి, మరి దాన్ని కావాల్సినంత వేడి పెట్టాలి, దానిలో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఆ ప్రాసెస్ మారదు. అంటే పొయ్యి ఈ మధ్య నేను కొత్త విధానం కనిపెట్టానండి. అసలు వేడిమి అక్కర్లేదు, పొయ్యి వెలిగించకుండా వంట చేసే విధానం అనేటటువంటి ఒక కొత్త పుస్తకం రాసా అన్నాడు అనుకోండి, ఎలా విచిత్రంగా ఉంటుంది. దాని ప్రకారం మనం గనక వంట చేసుకుంటే, ఇప్పుడు అన్నం వండుతున్నామండి, అన్నం వండుతున్నాం అనేటటువంటి వాక్యం ఏదైతే ఉందో అది పరమ అబద్ధం. పరమ అని ఎందుకన్నా అంటే బియాండ్ అని అర్థం. అన్ని అబద్ధాల్లో కంటే పెద్ద అబద్ధం. అన్నాన్ని వండితే పాడైపోతుంది. మనం ఏం చేస్తున్నాం? బియ్యాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి పొయ్యి మీద పెడుతున్నాం. అంతేనా? పొయ్యి మీద పెడితేనే కుక్కర్లో పెడితే అయిపోతుందా? కింద మరి మంట వెలిగించాలిగా. అలాగే మరి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టినా మరి ఎలక్ట్రిక్ ప్లగ్ పెట్టాలిగా. ఎలక్ట్రిక్ ప్లగ్ పెట్టకుండా మీరు స్విచ్ ఆన్ చేసేస్తే మీకు అన్నం ఉడుకుతుందా? ఆ ప్రాసెస్ ఎలా జరుగుతోంది ఒకసారి ఆలోచిస్తే, నానబెడితే బియ్యం అయిపోతుందా అన్నం? నానబెట్టిన బియ్యం వేడి ఆధారంగా అన్నంగా తయారవుతోంది. అన్నం అంటే జీవులు ఆకలి తీర్చే పదార్థాన్ని అన్నం అంటారు. అన్నం అంటే రైస్ అని అనుకోకండి. ప్రపంచంలో ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా తింటూ ఉంటుంది. మనుషులమే ఈ భూమి మీద ఇన్ని రకాలైనటువంటి పదార్థాలను మనం తయారు చేసుకొని తింటున్నాం. దేనికోసం? ఆకలి అనేటటువంటి ఒకే ఒక దాన్ని చల్లార్చడం కోసం. ఆ ఆకలి అగ్ని, ఆ ప్రతి మనిషిలో ఉన్నటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో అగ్ని,
ఆ అగ్నిని చల్లార్చడం కోసం ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకే పదార్థాన్ని ఎందుకు చేసుకు తింటల్లా? ఒకటే ఆకలి కదండి. అమెరికాలో ఉన్నవాడికైనా, అండమాన్లో ఉన్నవాడికైనా, ఇండియాలో ఉన్నవాడికైనా, ఇరాన్లో ఉన్నవాడికైనా, ఇరాక్లో ఉన్నవాడికైనా, ఎవరికైనా ఈ భూమి మీద మనిషి అనేటటువంటి వాడికి ఆకలి అనేటటువంటిది ఒకటే. మరి ఇన్ని రకాల పదార్థాలు ఎందుకు? ఇన్ని రకాల పదార్థాలని వైవిధ్యం కోసం మనం చేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు అంటారు, వైవిధ్యం కోసం దేవుళ్ళు. అలాగే వారి యొక్క తత్వాల ఆధారంగా ఆ యొక్క దేవతా విగ్రహాల నుండి, ఆ యొక్క దేవతా రూపాల నుండి అనేక రకాలుగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన వాటిల్లో ఇన్నిటిలో ఉన్నటువంటి ఏకత్వంలోకి మన సాధన ఎప్పుడైనా సాగాలి. మనం భిన్నత్వంలోకి వెళ్ళిపోతే మన ప్రజ్ఞ ముక్కలైపోతుంది. ఏకత్వంలోకి వెళ్తే ఏకంగా ఉంటుంది. అలా మనల్ని ఏకత్వంలోకి నడిపించేటటువంటిది మనల్ని భగవద్గీత. అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అలా చెప్పుకుంటూ అంటే భగవద్గీత అనేటటువంటి ఒక ఉద్గ్రంథం మానవ జీవితానికి కావలసినటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అందించటానికి, మన సాధన ఏకత్వం వైపు తీసుకెళ్తూ, ఏకత్వం నుంచి స్థిరత్వంలోకి తీసుకెళ్తూ, నీలో నాలో ప్రపంచం అంతా ఉన్నటువంటి ఒకే ఒక తత్వం వైపు నిన్ను నడిపించటానికి కావాల్సినటువంటి దారి మార్గాన్ని ఏర్పరిచేటటువంటి గ్రంథం భగవద్గీత. అది సనాతనమైనది. ఏమండి, భగవద్గీత కృష్ణుడు చెప్పముందు ఎక్కడుందండి? ఎక్కడుంటామేంటి? నీలో నాలో ఉంది. ఉన్నదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. దాన్ని వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. అంతకుముందు భగవద్గీత లేదా? ఉంది. భగవద్గీత ఎలా ఉంది? ఒక ధర్మంగా సృష్టిలో ఉంది. అలా ధర్మంగా సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తాను శ్రీకృష్ణుడిగా కాకుండా సర్వాంతర్యామి అయినటువంటి మహాప్రజ్ఞ స్వరూపంలో ఆయన దాన్ని బోధన చేశాడు. అంటే నీలో ఉన్నటువంటి దైవీ ప్రజ్ఞ, నీలో ఉన్నటువంటి జీవ ప్రజ్ఞకి ఇచ్చినటువంటి ఒక బోధగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అలా మనం ఒక 7 అధ్యాయాల్లో చెప్పినటువంటి చక్కటి జ్ఞానాన్ని మనం అందించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దానిని మళ్ళీ మనం దాని గురించి ఆలోచించుకుంటూ, దానిలో ఉన్నటువంటి సారాన్ని దించుకుంటూ, జీవితంలోకి దాన్ని సాధనలోకి మలుచుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒక జ్యూస్ తయారు చేసాం. జ్యూస్ తయారు చేసిన తర్వాత దాన్ని గ్లాసులో పోసి అక్కడ పెట్టాం. 1 గంట 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత దాంట్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ కెమికల్ రియాక్షన్ మన శరీరానికి మంచిది కాదనుకోండి, అప్పుడు ఆ జ్యూస్ తాగితే శరీరానికి ప్రాబ్లం వస్తుంది. లేదంటే మేము మా ఇంట్లో రోజు జ్యూస్ చేసుకుంటామండి అన్నాడు ఒకడు, కానీ చేసి గ్లాసులో పోసి పెడుతున్నాడు, వాడు తాగట్లా. ఏం ఉపయోగం? ఉపయోగం ఏమన్నా ఉందా? ఆ గ్లాసుకి ఏమైనా ఆరోగ్యం వస్తుందా? రాదు కదా. ఎవరికి వస్తుంది? అది తాగిన వాడికి వస్తుంది. అలాగే ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నా మన జీవితంలో సాధన అనేటటువంటిది లేకపోతే అది మన సాధనలో అట్టడుగు స్థాయికి చేరాలి. అట్టడుగు స్థాయి కంటే ఏమిటి సార్, అందరూ సాధన ఊర్ధ్వ స్థాయికి వెళ్ళాలి, ఉన్నతంగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు, మీరేంటండి సాధన అట్టడుగుకి రావాలి అంటారు. సాధన అట్టడుగుకి రావటం అంటే ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అవర్ ఇంప్లిమెంటేషన్ లో కూడా ఆ సాధన దిగాలి. చిన్న చిన్న పనులు మనం మానేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద పనులు చేసి మనం సాధన చేయాలనుకుంటాం. చిన్న చిన్న పనులలోనే సాధన ఉన్నది. బేబీ స్టెప్స్ తోనే సాగాలి. ఎప్పుడైనా అడుగు అడుగు వేస్తుంటేనే మన నడక సాగుతుంది. అలా మన సాధన చిన్న చిన్నవంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలో ఒక రిథం ఉందా? మనం చేసేటటువంటి ప్రతి పనిలో ఒక సిమెట్రీ ఉందా? ఒక క్లెన్జినెస్ ఉందా? ఒక క్లీన్నెస్ ఉందా? అది మనకే కాకుండా నలుగురికి ఉపయోగపడుతుందా లేదా? దానివల్ల మనలో ఏమైనా చక్కటి ఆనందం కలుగుతుందా లేదా? ఈ ఆనందాన్ని మనం ఇంకొకళ్ళకి పంచగలుగుతున్నామా లేదా? ఇన్ని రకాలైన భావాలు మన నిరంతరం మనలో సాగాలి. చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మాట్లాడుతున్న మాట కావచ్చు, ఇంట్లో ఇంకొకరికి సహాయపడవచ్చు, లేదంటే బయట ఎవరికైనా సహాయపడవచ్చు. ఇవన్నీ మనలో మన స్వభావంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ తీసేసి మానవ స్వభావం నుంచి దైవీ స్వభావానికి మనల్ని మార్చే పరంగా మన సాధన చిన్న చిన్న విషయాల్లోంచి మెల్లిమెల్లిగా పెద్దకు వెళుతూ ఉండాలి. తిరుమల కొండ ఎక్కాలి అంటే కింద నుంచి మొదటి మెట్టు దగ్గర నుంచి ఎక్కినప్పుడే మనం 7వ కొండ మీద ఉన్నటువంటి స్వామివారి దర్శనానికి మనం వెళ్ళగలం. లేకుండా కింద నుంచి పైకి ఎలా ఎగరగలం? రోప్ వేసినా కింద నుంచి పైకి వెళ్లాల్సిందే కదా, కాదనా? కాబట్టి సాధన కింద నుంచి పైకి ఎలా వెళ్ళాలి అంటే అడుగు స్థాయి నుంచి చిన్న చిన్న విషయాల్లో నుంచి మనకు పొందినటువంటి జ్ఞానాన్ని, సారాన్ని
మనం మన సాధనలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. లేకపోతే మనల్ని అక్కడే ఉంటాం. ఇందాక చెప్పాను కదా, నేను గ్లాసులో పోసిన జ్యూసు అక్కడే ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైం ఏం చేస్తామంటే అది కెమికలైజ్ అయిపోయిందండి, దాన్ని ఆల్కలైన్ అయిపోయింది, అది తాగకూడదని పారబోసేస్తాం. నిరర్ధకం అయిపోయింది కదా. కాబట్టి మన సాధన ఎప్పుడు మనకి సారాన్ని పెంచాలి. మనలో అలాంటి మార్పులు, రసాయన మార్పులు మనలో జరిగినప్పుడు మన స్వభావంలో మార్పులు వస్తాయి. మన స్వభావంలో మార్పు ఎప్పుడైతే వస్తుందో మనం నిరంతరం ఒకే స్థితిలో చక్కగా ఆనందంగా ఉండటానికి కావాల్సినటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. దాన్ని మనకి భగవద్గీత అందిస్తుంది. మనం జ్ఞాన విజ్ఞాన యోగం వరకు మనం చెప్పుకున్నాం. జ్ఞాన విజ్ఞాన యోగం అంతా చెప్పిన తర్వాత భగవంతుడు ఒక చివరిలో ఒక మాట అంటాడు, సాధిభూతం అధిదైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదుహు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః అంటాడు. నేనే అధిభూతాన్ని, నేనే అధిదైవాన్ని, మరి ఇవన్నీ చెప్తాడు కదా. ఇవన్నీ చెప్పేటప్పటికే మన అర్జునుల వారికి ఒక డౌట్ వస్తుంది. ఏమిటి అన్నీ నేనే అంటావు? జీవులను అధిష్ఠించింది నేనే, మరి పంచభూతాల్లో అధిష్ఠించింది నేనే, సృష్టి యజ్ఞాన్ని అధిష్ఠించింది నేనే, మరి అందరూ ఒక్కొక్కడు చేసేటటువంటి పనులను కూడా అధిష్ఠించింది నేనే. ఇట్లు నన్ను స్మరిస్తూ ప్రయాణ కాలంలో ఎవడు నాయందు ఉంటాడో వాడు నాయందు నిలుస్తాడు అని చెప్పాడు. మనం చెప్పుకున్నాం, ప్రయాణకాలం అంటే ప్రజ్ఞ మారే స్థితి, నిద్రపోయేటప్పుడు కూడా. అందుకే చెప్తారు ద లాస్ట్ థాట్ ఏదైతే ఉంటుందో మనకి మార్నింగ్ నెక్స్ట్ లేచినప్పుడు అదే థాట్ ఉంటుంది అని ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు చివరి మన ఆలోచన ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ మేల్కాంచినప్పుడు అదే ఆలోచనతో లేస్తాము అన్నది మనకి ఒక ప్రయోగం. అది మనకి నిత్యం మనం ప్రయోగం చేసుకోవాలి. కానీ మనం నిద్ర హడావుడిగానే పోతాము, మేల్కోవటము హడావుడిగానే లేస్తాం, మేల్కాంచుతాం. ఎలా? మనం మేల్కాంతాం, ఏ అలారం మోగితే గబుక్కుని లేస్తాం. గబుక్కుని లేచేటప్పటికే మనకి గబుక్కుని ఏదో ఆలోచన వచ్చేస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? ఫస్ట్ వచ్చేది అలారం కట్టేయాలనే ఆలోచన. కానీ ఎలా నిద్రలోకి వెళుతున్నాం, ఆ నిద్రలోంచి ఎలా మేల్కాంచుతున్నాం అనేటటువంటిది చాలా పెద్ద యోగం. అది తెలిస్తే ఈ శరీరంలోకి ఎలా వస్తున్నాము, ఈ శరీరంలోంచి ఎలా వెళ్ళిపోతున్నాము అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో అనేటప్పటికే అర్జునుడు ఆయనకి రకరకాలైనటువంటి ప్రశ్నలు పుట్టినాయి. ఏమని ప్రశ్నలు? మనకు అంతే కదండి, మనం ఏదైనా మాట్లాడుకుంటున్నాం, ఒక మంచి విషయం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, దాంట్లోంచి ప్రశ్నలు వస్తాయి కదా. ప్రశ్నలు రావాలి, ప్రశ్న వెయ్యాలి. ప్రశ్న వేయకపోతే ఎట్లా తెలుస్తుంది? అవతల వాడికి అర్థమైందా లేదా అని ఎలా తెలుస్తుంది? ప్రశ్న వేసినప్పుడే మనకు తెలుస్తుంది. ప్రశ్న ఎందుకు అనే ఒక బుక్ ఉంది, నాకు మధు దేవినేని గారు ఒక పుస్తకం పంపించారు, ప్రశ్న ఎందుకు అని. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నిరంతరం మన జీవితం ప్రశ్నతోటే సాగుతుంది అని చెప్తారు. ప్రశ్న లేకపోతే సమాధానం లేదు, సమాధానం లేకపోతే జీవితం లేదు. ఎందుకు లేచాం? రమణ మహర్షి గారు ఏం చెప్తారు? నేనెవరో అని ఆలోచించప్ప అంటారు. నేనెవరంటే నేనెవరు, నేనెవరంటే నేనెవరే. నేనెవరంటున్నారండి ఆయన అంటే నేనేమన్నా ఆలోచించాలండి అంటే దానికి ఇంకా ఇంకొక ప్రశ్న లేదు. నేనెవరంటే నేనెవరే. ఆ నేనెవరు అనే దానికి సమాధానం మనకి భగవద్గీతలో మనకి అందింపబడింది. మనం అందుకుంటే అందుతుంది. అది ఎంత దగ్గరగా ఉంది మనకది? నీకు నువ్వెంత దగ్గరగా ఉన్నావో అంత దగ్గరగా ఉంది. అందన ద్రాక్ష పండ్లు పుల్లన, దూరపు కొండలు నులుపు, ఇలా రకరకాలుగా మనం కొన్ని సామెతలు పెట్టుకున్నాం కదా. ఎందుకు అందన ద్రాక్షలు పుల్లన? వాడికి అందలేదట కోసుకోవటానికి, అవన్నీ పుల్లగా ఉండుంటాయండి అన్నట్ట. కానీ నిజంగా అవే తీయగా ఉన్నాయేమో. ఈ నేనెవరు అనేటటువంటిది కూడా మనకు అలాంటిదే. దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించం, భావన చెయ్యం. కాబట్టి అది పెద్ద బ్రహ్మ విద్య అండి, చాలా కష్టం అండి. ఈ సాధనలన్నీ కూడా రకరకాలుగా ఏమిటేమిటో చెప్పేశారండి. తంత్రం, యంత్రం, మంత్రం రకరకాలుగా చెప్పేశారు. దేవుళ్ళు అన్నారు, గుళ్ళు అన్నారు, ఏమిటో హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలు, మడులు, గుడులు, దడులు, గడిదగుడ్డు, ఈ దేవతలు ఇన్ని పెట్టేశారండి. అసలు ఈ మనిషి అన్నవాడు ఎవరికైనా సాధన సాగుతుందా అని. కానీ ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు మనం ఈ భూమి మీద తయారు చేసుకుంటున్నా అది మనిషికి ఉన్నటువంటి ఒకే ఒక ఆకలి అనే దాన్ని తీర్చడానికి. అది మనం మర్చిపోతే, ఎప్పుడైతే మన మనసు రుచికి ఎగబడిందో, రుచి కోసమే ఆహారం స్వీకరిస్తోందో, ఆ రుచి కోసం స్వీకరించే ఆహారం వల్ల ఎక్కువ తక్కువలు తీసుకోవటం, ఎంత తినాలి ఎంత తినకూడదు అనేటటువంటి రకరకాల పరిస్థితులు ఏర్పడటం వల్ల ఆరోగ్యము అనారోగ్యము అనేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం.
మన దేహం వెళ్తోంది. ఎందుకంటే ఆహారం నువ్వు తీసుకోవట్లా, నీ దేహానికి అందిస్తున్నావు. నీ ఆహారానికి అందించిన దేహం తీసుకొని నీకు కావాల్సిన పోషణ అందిస్తూ తిరిగి మళ్ళీ అది నీకు ఒక యజ్ఞంగా నడుస్తోంది. అది ఇక్కడ ఏమడిగాడు ఆయన? కిం తద్బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతంచ కిం ప్రోక్తమది దైవం కిముచ్యతే, అది యజ్ఞం కథం కో అత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని ఒక 2 ప్రశ్నలు వేశాడండి ఆయన. అది ఎంత 2 ప్రశ్నల్లో 7 రకాలైనటువంటి ప్రశ్న 2 శ్లోకాల్లో. బ్రహ్మం అంటే, నువ్వు బ్రహ్మం గురించి చెప్పావు కదా, బ్రహ్మం అంటే ఎవరు, అనగా ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అసలు కర్మ అంటే ఏమిటి, ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు, మరి ప్రయాణ కాలం అంటే ఈ దేహం వదిలేసి వెళ్ళిపోవటం గాని, ప్రజ్ఞ మారేటటువంటి స్థితిలో నియతాత్మలు అంటే నియమింపబడినటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులు, పరిపూర్ణమైనటువంటి యోగులు దేన్ని తెలుసుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్న వేశాడండి. ఒకవేళ ఈ ప్రశ్న వేయకపోతే అక్షరపర బ్రహ్మ యోగం లేదు, ఆ తర్వాత కంటిన్యూషన్ లేదు. ఎవరి కోసం వేశాడు? ఆయనకు ఒక డౌట్ వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేసినప్పుడు దానికి కావాల్సినటువంటి సమాధానం కూడా ఎలా ఇవ్వాలి అనేటటువంటిది కూడా దానికి తగినమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మనకి చక్కగా వివరంగా మనకి చెప్తాడు దీంట్లో. అప్పుడు చెప్తాడు, బాగుంది, మంచి ప్రశ్న వేశావు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే, భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అని మొదటి చెప్తాడండి ఆయన. చెప్తాడు ఏంటంటే, అక్షరము పరము, పరం అంటే బియాండ్, అక్షరం అంటే దానికి నశింపనిది, ఆల్వేస్ ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని బ్రహ్మము అంటారు. అది ఆత్మగా ఏర్పడేటటువంటి స్వభావం దానికి ఉంది. అక్కడి నుంచి ప్రకృతి ఏర్పడి, ప్రకృతి నుంచి సమస్త లోకాలు ఇవన్నీ వచ్చినాయి అని చెప్తాడు. మామూలుగా మనకి ప్రపంచంలో రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. మనం దాన్ని కొంచెం ఊరికే అలా చెప్పేశారండి, చాలా ఇంటలెక్చువల్ గా ఉంది, చాలా హై లెవెల్లో ఉంది, ఓహ్ ఇంతే కదా అయిపోయింది, అర్థమైపోయింది అనుకో. ఏం అర్థం అవుతుంది? సపోజ్ మనల్ని వేరే ఎవరన్నా, ఏమండి భగవద్గీతలు ఇలా చెప్పారు, మీరు హిందువులే కదా, మీరు భగవద్గీత బాగా చదువుకొని ఉంటారు, దీనికి ఎవరైనా మాకు సమాధానం చెప్పండి అని అడిగారు అనుకోండి, మనం చెప్పగలమా? అర్థం చేసుకోవాలి కదా, మనం అన్నిటికీ చంకలు కొట్టేసుకుంటుంటాం కదా. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి కదా. లేదంటే వీటన్నిటికీ సమాధానాలు భగవద్గీతలో ఉన్నాయి, మీరు కావాలంటే చదువుకోండి అన్నాం అనుకోండి, నువ్వు చదవలేదా అంటాడు. మాకు ఇలాంటిది కూడా ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఏదో ఒక డిస్కషన్స్ లో ఎవరో ఏదో చెప్తూ ఉంటే, పలానా పుస్తకంలో ఉంది చదువుకో, పలానా పుస్తకంలో ఉంది చదువుకో అని ఎవరో ఇలాగే సమాధానం ఇస్తే ఆయన వెంటనే ప్రేసాడు, నువ్వు చదవలేదు ఆ పుస్తకం అని. మన దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి? అందుకని మనం ఎంత విపులంగా మనం చర్చించుకుంటే, జ్యూసర్లో జ్యూస్ ఎంత బాగా వస్తే, ఎంత హైలీ కాన్సన్ట్రేటెడ్ గా వస్తే అది మనకు అంత బాగా ఉపయోగపడుతుంది. ఏంటి సార్ వాళ్ళ జ్యూస్ గురించి చెప్తాను? జ్యూసే మనం ఆఖరికి కావాల్సింది. ఇప్పుడు పచ్చి కూరగాయలు జ్యూస్ తాగండి అని చెప్తున్నారు. అదే సొరకాయ, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఒక చిన్న నిమ్మకాయ, ఒక టమాటా, ఇలా రకరకాలుగా వేసుకొని జ్యూసర్లో జ్యూస్ తీసుకొని తాగండి, పొద్దున్నే తాగితే మంచిది. ఏదో మనం యూట్యూబ్స్ లో చాలా ఊదరగొట్టేస్తుంటారు కదా. ఆ జ్యూస్ తాగాలి అంటే కూరగాయల ముక్కలన్నీ, అది పచ్చి ఎందుకు, జ్యూస్ ఎందుకండి, పచ్చి ముక్కలు తినేయచ్చు కదా. అది కూడా ఒక ఆహారమే కదా. ఓ 2 సొరకాయ ముక్కలు, ఓ 2 బీరకాయ ముక్కలు ఇలా తినచ్చు కదండి అని అనొచ్చు. ఈ జ్యూస్ తీసుకున్న దానికి తేడా ఏంటి? జ్యూస్ లో ఎక్స్ట్రాక్ట్ వస్తుంది, దాంట్లో పదార్థం కూడా మిక్స్ అయి ఉంటుంది. ఆ పదార్థం జీర్ణం అవడానికి చాలా టైం పడుతుంది. అది ఒక్కొక్కసారి మీ జీర్ణక్రియలో ఉన్నటువంటి, జీర్ణశక్తిలో ఉన్నటువంటిది సరిగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? దాని ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకొని, ఎలాగైతే మనకి ఆ ఎక్స్ట్రాక్ట్ ను ఉపయోగించుకుంటామో అది మనకి ఎక్కువగా మనకు కావాల్సినటువంటి పోషణ అందిస్తుంది అనమాట. అలాంటిదే ఇది కూడా నేను చెప్పేది మన డిస్కషన్స్. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను జయ గారు, ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నాను సార్. ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే టోరీ షోస్ వింటుంటాను కదా నేను, అంటే శ్రోతలు చాలా మంది వింటారు, సైలెంట్ లిజనర్స్ కూడా.
మీ అంటే ఇట్స్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ ప్రోగ్రామ్ అన్నమాట సాధన. ఓకే. అది. అయితే అంటే నా అభిప్రాయం చెప్పాను సాధన మీద. బాగా నచ్చుతుంది. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తది మీరు చెప్పే విషయాల మీద. అంటే విషయాల మీద కాదు, విధానం మీద. ఎంత చెప్తున్నారు కదా అని. ఇది పొగడ్త కాదు సార్ వాస్తవం. థ్యాంక్ యూ అండి. అలా మీరు అర్థం ఆ! చెప్పండి. అదే మీరిందాక అన్నారు కదా! అంటే చదువుకోమండం వేరు, చదివి చెప్పడం వేరు అన్నారు కదా పుస్తకాల్లో. అవును. అది. అది నాకు తర్వాత జ్యూస్ ఎగ్జాంపుల్ కూడా బావుంది. అంటే జ్యూస్ చేసి పెట్టుకోవడం అనేది మనం అదే కొంత చదివి కొంత చదవకుండా వదిలేయడం. ఆ చదివింది కూడా ఆచరణలోకి తెచ్చుకుంటే ఆ జ్యూస్ తాగడం అన్నమాట. అది ఆరోగ్యాన్ని ఇస్తది. అది. కరెక్ట్. హ్మ్. తర్వాత ఫస్ట్‌లో చెప్పినట్టు నాకేమనిపించిందంటే మొదట మీరు మొదలుపెట్టినప్పుడు చెప్పారు కదా! అసలు ఎవరి దగ్గరికెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ రెండో వ్యక్తిని ఎంచుకుంటాం అన్నారు కదా! మనమే ఆ రెండో వ్యక్తి అయితే ఎంత బావుండును కదా అనిపించింది నాకు. అప్పుడు అది ఏ వ్యక్తుల వెళ్ళే పనే దగ్గరికి ఉంది. వెళ్ళాలి అదే అంటున్నా సార్. అంటే అంతలా ఉండాలి అంటే అప్పుడు వైద్యుడు అని ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లేకపోతే మేధావి. అంతలా ఉండాలంటే ఎంత సాధన చేయాలి కదా! అలాగే కింద నుంచి మొదలు పెట్టాలన్నారు కదా! నిజమే గదా అనిపించింది. చె అవునండి. ఏదైనా మీరు చెప్తుంటే ఇంకా అనిపించే 2 ఆహ్, లిఫ్ట్ అయినా కింద నుండే పైకెళ్తది. పైన ఎగిరే విమానమైనా టేక్ ఆఫ్ లెవెల్‌లో అక్కడ ఉంటుంది కదా! అదే అది బావుంది. మంచి ఆ ఎగ్జాంపుల్. ప్లేస్ నిజమండి. అనిపించింది నాకు. అదే. చాలా అవును. బా అవును. నచ్చుతుంది వింటున్నాం. కాకపోతే టైమే. అయినా అదేం పర్వాలేదు. మేము ఆహ్, ఎన్నో రోజులు ఎన్నో విషయాలకి టైం కేటాయించాం కదా! ఇంత మంచి విషయానికి ఎందుకు కేటాయించకూడదు? ఇది బయోలాజికల్ క్లాక్‌కి ఏం వ్యతిరేకం కాదని అలా ప్రిపేర్ అయ్యానన్నమాట నేను. ఆ! అది. పర్వాలేదు. అంటే మీరు లైవ్‌లో వినలేకపోయినా గూడా యూట్యూబ్‌లో 'సాధన బై మంగేష్' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాంట్లో ఇదయిన తర్వాత అవును. మీరు వినొచ్చు అందులో కూడా. అవునండి. అవునండి. అవును. హ్మ్. ఓకే. చాలా అవును. సంతోషం ఒక అండి. మీకు ఇంకొకటి మా చెప్పండి. ఈ ఈ ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు, చెప్పే విధానం మీకు నచ్చింది అన్నది ప్రోత్సాహకరంగా ఉంది. దానివల్ల ఇంకా మరింతగా అందరికీ ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పటానికి నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను. అందుకు మా అవును సార్. గురువుగారు నన్ను ఆశీర్వదించాలని మరలా ఆయనకి నమస్కారాలు చేసుకుంటాను. అదే చాలా విపులంగా అర్థమయ్యేలాగా ఏదైనా ప్రశ్నలొస్తే మమ్మల్ని అడగనిస్తున్నారు కదా! అది కూడా చాలా హర్షణీయం. ఉంటానండి. నమస్తే. మంచిదండి. సాధారణంగా మనం లోకంలో ఏం చూస్తూ ఉంటామంటే జీవులందరూ పుడుతుంటారు, పోతుంటారు. అది చూస్తూ ఉంటాం మనం. ఒక ప్రశ్న వస్తుంది. ఎంతకాలం ఇట్లా జరుగుతుంది? అంటే కొంతకాలం పోయిన తర్వాత ఇలా ఆగిపోతుందా? ఇట్లా ఆగిపోయిన తర్వాత ఈ పుట్టడం, పోవటం ఇదంతా అయిపోయిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అనే ప్రశ్న రావాలి కదండి మనం ఆలోచన చేస్తుంటే. జీవితంలో రోజు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. ఇట్లా ఎంతకాలం సాగుతాయి? మనం మామూలుగా ఏదైనా ఒక అన్యాయం జరిగిందనుకోండి. వెంటనే ప్రభుత్వాన్ని నిందిస్తాం. ఇట్లా ఎంతకాలం అని ప్రశ్నిస్తాం. మరి ఇలాంటి దానికే ఇలా ప్రశ్నిస్తున్నాం కదా! మరి ఒక పెద్ద యాంగిల్‌లో చూస్తే ఇది ఎంతకాలం జరుగుతుంది? అయితే మన శాస్త్రజ్ఞులు ఇంకా ఒక అడుగు ముందుకేశారు. ఏమని చెప్తున్నారు? కొంతకాలం పోయిన తర్వాత ఎంతకాలమో తెలియదు. ఏదో కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడిలో ఉన్నటువంటి వాయువులన్నీ ఖర్చయిపోతాయి. ఖర్చయిపోయిన తర్వాత ఈ వెలుగు, వేడిమి అంతా కూడా అంతరించిపోతుంది అని చెప్తూ ఉంటారు. అసలు అది అంతరించిపోయే సమయానికి ఈ భూమి ఉంటుందా? తెలీదు. అప్పుడు ఎవరు చూస్తారు? తెలీదు. అప్పుడు ఏం జరుగుతుంది? తెలీదు. అసలప్పుడు ఈ నిజంగానే సూర్యుడు అంతమైపోయేటటువంటి పరిస్థితే గనక వస్తే అప్పుడు ఈ సూర్యగోళంలో ఉన్నటువంటి ఈ గ్రహగోళాలన్నీ ఉంటాయా? తెలీదు. కానీ మనం సూర్యుడు ఎప్పటికోప్పటికి అంతరించిపోతాడు, ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అజంప్షన్ కి మన శాస్త్రజ్ఞులు వచ్చారు. ఓకే, తప్పులేదు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ సృష్టిలో ఏదైతే పుట్టింది అన్నీ కూడా ఒక రోజుకి నశించిపోతాయి అనేటటువంటిది. ప్రకృతిలో ఏదైతే పుడుతుందో పుట్టిన ప్రతిదీ కూడా నశించిపోతుంది అన్నది అది సత్యం. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అలా అయిపోతుందా? నిజంగా అలా ఎప్పటికీ లేకుండా పోతుందా అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మా గురువు గారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పిల్లవాడిని పిలిచి
ఒరేయ్ నువ్వు రోజు అన్నం తింటున్నావు కదరా, తింటున్నాను. అన్నం ఎట్లా వస్తుంది? మా అమ్మ రోజు అన్నం వంట చేస్తుందండి, వండిన తర్వాత మేమందరం అన్నం తింటున్నాం, బాగుంది. దేంతో వండుతోందిరా? బియ్యంతో వండుతోందండి. బియ్యం ఎక్కడి నుంచి వస్తాయిరా? వాడు కొద్దిసేపు ఆలోచించి, మా డబ్బాలో ఉంటాయండి. బియ్యం డబ్బా ఉంది, రోజు వాళ్ళమ్మ బియ్యం డబ్బాలోంచి బియ్యం తీసి వస్తుంది. ఆ బియ్యం డబ్బాలోకి ఎలా వస్తాయిరా అని అడిగాడు. అడిగితే మా నాన్న కొట్లోంచి కొనుక్కొచ్చి పోస్తాడండి. కొట్లోకి ఎలా వస్తాయిరా అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఆలోచన సమయం పెరుగుతోంది వాడికి. అవును, మా నాన్న ఎక్కడి నుంచి కొనుక్కొస్తాడు? కొట్లోకి ఎలా వస్తాయి? డౌట్ వస్తుంది వాడికి. ఇంకొద్దిసేపు ఎక్కువ ఆలోచిస్తాడు. ఏమోనండి ఎక్కడి నుంచో మిల్లులోంచి వస్తాయండి. మిల్లులోకి ఎట్లా వస్తాయి? ఇలా ఆలోచించుకుంటూ పోతే మనకి నిరంతరంగా కూడా ఇలా ఒక ప్రక్రియ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మన ఇంట్లో అయిపోవటం అనేది ఉండదు. ఏదో ఒక సమయంలో అయిపోతే ఏం చేస్తున్నాం? కొట్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నాడు. కొట్లో ఎలా పట్టుకొస్తున్నాడు? డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తున్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ నాన్న పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఏదో ఒక పని, ఉద్యోగమో లేదంటే ఇంకొక పనో వ్యాపారం ఏదో ఒకటి చేయటం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు తీసుకురావటం వల్ల కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొస్తున్నాడు. ఈ సరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో బయట నుంచి సప్లై చేస్తున్నారు. ఫైనల్ గా మనకి ఎక్కడికి వెళ్తుంది ఇదంతా అంటే, ఎవరో ఒకరు వాటిని పండిస్తున్నారు. ఒక రైతు పండిస్తున్నాడు. పండించినటువంటి రైతు దగ్గర నుంచి ఆఖరికి మనం మన నోట్లో పెట్టుకునేటటువంటి ముద్ద వరకు కూడా ఎంతో ప్రక్రియ ఉంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. ఒక విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత అది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ భూమిలో కావలసినటువంటి రసాయనిక పదార్థాలు, చుట్టూ ఉన్నటువంటి గాలి, వెలుతురు ఇలాంటి వాటితోటి కావలసినటువంటి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడి నుంచి దానిలో ఉన్నటువంటి అంకుర శక్తి ఆధారంగా అది మొలకెత్తి దాని నుంచి ఒక గింజ నుంచి 100 గింజలు రావటం అనేటటువంటిది ఒకానొక ప్రక్రియ ఈ సృష్టిలో ఉంది. దాన్ని నువ్వు కృత్రిమంగా తయారు చేయగలవా? తయారు చేయాలన్నా ఇవన్నీ కావాలి. ఇందాక చెప్పాను కదా, మా కింద పొయ్యి వెలిగించకుండా వంట చేసే విధానం ఒకటి ఉందండి అని ఎవరైనా పుస్తకం రాస్తే అది ఆలోచించాలి దాని గురించి. అది సక్సెస్ అవుతుందా, హాస్యాస్పదం అవుతుందా అన్నది ఎట్లా తెలుస్తుంది? ప్రయోగాలు చేయండి. ఇవాళ నేను చెప్పాను కదా, ప్రయోగాలు చేయండి. ఈ రోజు నుంచి పొయ్యి వెలిగించకుండా, గ్యాస్ ఖర్చు లేకుండా వంట చేయండి. అది మనం ఎంత బాగా తినగలం అన్నది అర్థమవుతుంది. అలాగే సూర్యరశ్మి లేకుండా, వెలుతురు లేకుండా, నీళ్లు పోయకుండా పంటలు పండించే కొత్త విధానం అది జరగదు. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి రసాయనిక మార్పులు ఆధారంగా మనం ఆఖరికి తినేటటువంటిది మన నోట్లోకి వస్తుంది. అంటే ఎక్కడా కూడా అయిపోవటం అనేటటువంటిది లేదు. అంటే మనిషి చేసేటటువంటి కర్మ ద్వారా, చేసేటటువంటి పని ద్వారా ఈ చక్రం అనేటటువంటి సృష్టిలో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి నీళ్లు వేడెక్కి ఆకాశంలోకి వెళ్ళి వర్షంగా మళ్ళీ రావటం, ఆ వర్షం ఆధారంగా మళ్ళీ పంటలు పండటం, ఆ తిన్నటువంటి పంటల్లో నుంచి మళ్ళీ మనిషికి తనకు కావాల్సినటువంటి సాధనా సంపత్తి అంతా చేసుకుంటూ ఉండటం, ఇలా ఒక నిరంతర ప్రక్రియ. అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు వస్తున్నాయి, కావాల్సినవి కొనుక్కుంటున్నావు, ఆ పంట పండిస్తున్నవాడు కూడా పంట వస్తోంది, ఆ వచ్చిన పంట నుంచి కొంత తను ఉంచుకుంటున్నాడు, కొంత అమ్మేస్తున్నాడు, ఆ మళ్ళీ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ పంట పండిస్తున్నాడు. ఇది ఒక చక్రం. ఇది కాలచక్రంలో జరుగుతున్నటువంటి ఒకానొక చక్రం. అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అక్కడ అయిపోవటం అనేది ఏం లేదు. అయిపోవటం అనేటటువంటి దరిద్రపు భావన మన మనసులో ఉంది. అయిపోతుందేమో. అక్కడ అయిపోవటం అనేది ఉండదు. అయితే ఈ అయిపోని లక్షణం అనేటటువంటిది ఇన్నిట్లో కూడా రహస్యంగా ఉంది. ఈ ప్రకృతిలో అయిపోదు, నిరంతరము జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రకృతిలో రహస్యంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ సీక్రెసివ్. ఉంది, మనకు తెలుసు, కానీ మనం దాన్ని పట్టించుకోం. దాంట్లోనే మనం ఉన్నాం, దాంట్లోనే మనం అన్నం తింటున్నాం, మనం చేసే పనులన్నీ కూడా దాంట్లోనే చేస్తున్నాం. కనుక దానికి మించింది ఇంకొకటి లేదు. ఈ అయిపోకుండా నిరంతరము ఉండేటటువంటి ఒకానొక తత్వంలోనే మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. దానిని మన వాళ్ళు బ్రహ్మము అన్నారండి. ఇది బ్రహ్మం అంటే అర్థం. అది ఎప్పుడు అయిపోవటం ఉండదు. అందుకనే అది అక్షరము, అంటే క్షరము కాదు, అయిపోవటం లేదు. నువ్వు ఈ పని చేయటం ఆపేశావు, ఉద్యోగం మానేశావు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు రావు. ఏ పని చేయం, మన ఇంట్లో పడుకుంటాం, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలో నీకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఎలా కొనుక్కోగలవు? ఎలా కొనుక్కొని నువ్వు తినగలవు? నువ్వు ఆఖరికి నీ సొంతంగా పంట పండించుకొని నువ్వు తినటానికైనా నువ్వు పని చేయాలి కదా. అంటే పని చేయకుండా ఉండటము అన్నది కుదరదు. అందుకనే కర్మ అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అనేటటువంటిది కర్మయోగంలో భగవంతుడు మనకు చెప్పాడు.
ఇలా ఈ అయిపోయినటువంటిది ఏదైతే ఉందో ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. బట్ ఇట్ ఈస్ ట్రూ. అది నిరంతరము ఉండేటటువంటిది. ఇటువంటి స్వభావం ఏదైతే ఉందో, అంటే తరగని స్వభావం ఏదైతే ఉందో దాన్ని అధ్యాత్మము అంటారు. చూడండి, మనకి సింపుల్ గా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే అవునా అని అనిపిస్తుంది మనకి. ఈ అధ్యాత్మం అంటే ఈ స్వభావం ఏదైతే ఉందో దాన్ని అధ్యాత్మం అంటారు. పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. ఈ స్వభావాన్ని అధ్యాత్మం అంటారు. అంటే ఈ తరగని స్వభావం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ తరగని స్వభావం ఉన్నదో, ఈ తరగని స్వభావం ఎప్పుడొస్తుంది? మనకు కూడా అటువంటి భావంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. లేదంటే మనం అయిపోతుందండి, ఇవాళ మన దగ్గర డబ్బులున్నాయి అయిపోతాయి. ఎందుకు అయిపోతలేదు? ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ తనకు కావాల్సినటువంటి జీవనాన్ని గడుపుతూనే ఉన్నారు కదా. అయిపోవటం అనేది ఎక్కడా లేదు కదా. ఆ తత్వం గురించి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఈ సృష్టి ఏర్పడటానికి ఈ తత్వం ఆధారంగా ఆ ఏదైతే ఆ స్వభావం ఉందో అది ఒక ఆత్మగా దిగి వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఒక సపరేషన్ అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది. అంటే ఈ బ్రహ్మము అనేటటువంటి తరగని తత్వం నుంచి వ్యక్తమైనటువంటి ఒక స్వభావం ఎప్పుడు వస్తుంది? వేరుగా ఏర్పడినప్పుడే స్వభావం వస్తుంది. వేరుగా ఏర్పడినప్పుడు స్వభావం ఏం లేదు. అలా ఎప్పుడైతే ఆ స్వభావం ఏర్పడిందో, ఆ స్వభావానికి కావాల్సినటువంటి అష్ట ప్రకృతులు, దాని చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి పొరలు అనేటటువంటిది ఏర్పడితే మనం చెప్పుకున్నాం. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార యతీయం మే బినా ప్రకృతిరస్తదా అనేటటువంటి విషయాన్ని మనకి జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పినప్పుడు మనం ఆ విషయం గురించి చెప్పుకున్నాం. మన అష్ట ప్రకృతులు, అష్ట స్వభావాలు మనకి ఏ విధంగా ఉంటాయో అవి ఏర్పడినప్పుడు మళ్ళీ వాటిల్లోకి ఆ బ్రహ్మం అనేటటువంటి స్వభావంతో కూడిన ఆత్మే దిగొస్తుంది. ఆ దిగి రావటాన్ని పురుషుడు అంటారు. అంటే ఈ పురుషుడికి ఈ అష్ట ప్రకృతులకి కూడా ఏది మూలం? ఆత్మ. అది దైవీ స్వభావం. ఈ విధంగా మనం విడమర్చి చెప్పుకుంటే భగవద్గీతలో చెప్పిన విషయం మనకు అర్థం అవుతుంది. వీటన్నిటిలో నేనే ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు చెప్పాడు మనకి? మనం జీవులను అధిష్ఠించింది నేనే, ఈ సృష్టి పంచభూతాలని అధిష్ఠించింది నేనే, యజ్ఞాన్ని అధిష్ఠించింది నేనే అని చెప్తే అవన్నీ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ అర్జునుడు వేసిన ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు అందిస్తున్నాడు అనమాట. అంటే పంచభూతాలు జీవులుగా పుట్టేటట్టు చేయటం అనేటటువంటిది ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒకానొక ప్రవర్తనము. అది ఒక కర్మ, అది ఒక పనితనం. సృష్టి చేసేటటువంటి ఒక పని. అది ఎవరు చేస్తారు? ఆ ఆత్మే చేస్తుంది. అంటే దిగి వచ్చినటువంటి ఆ తరగని తత్వంలో ఉన్నటువంటి బ్రహ్మమే ఇదంతా చేస్తూ ఉంటుంది. అయితే మనమేమనుకుంటాం మామూలుగా? అందుకే చెప్తాడు, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, కాదు నువ్వు చేయటం లేదు, నేనే చేస్తున్నాను అంటాడు. దానికి మనమేమన్నాం? అంతా కృష్ణుడే చేస్తున్నట్టండి. అదేమిటి, నేను దొంగతనం చేస్తే నాకు శిక్ష వేస్తారు, కృష్ణుడికి వేయాలి అంటే నీకు వేయలేదు రాదా, కృష్ణుడికే వేసావు అంటారు వాళ్ళు. మరైతే నన్ను జైల్లో ఎందుకు పెడుతున్నావు అంటే మధ్యలో నువ్వెవడో అన్నారనుకోండి. మధ్యలో మనం ఎవరో అనుకుంటున్నాం కాబట్టే ఈ బాధలన్నీ కూడా. అర్థమైందా? మనం ఈ విధంగా చెప్పుకుంటే మనం మన భావాలన్నీ ఎక్కడున్నాయో మనకు అర్థం అవుతుంది. మనం ఎటు వెళ్తున్నామో మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఎటు నుంచి ఎటు డైవర్షన్ అవ్వాలో మనకు తెలుస్తుంది. మన జీపీఎస్ ఎటు చూపిస్తోంది, మళ్ళీ మన జీపీఎస్ ని రైట్ డైరెక్షన్ లో మనం ఎలా మార్చుకోవాలి. చేతులు వదిలేసాం, కార్ వెళ్తోంది రోడ్డు మీద, సైడ్ లెఫ్ట్ రైట్ లాగేస్తోంది. ఏం చేస్తాం? వెంటనే స్టీరింగ్ పట్టుకొని మళ్ళీ రైట్ డైరెక్షన్ లో సెంటర్కి వెళ్తాంగా. అలాగా లెఫ్ట్కి వెళ్తోంది కదా అని చెప్పేసి స్టీరింగ్ అలా లెఫ్ట్కి వదిలేస్తాం. మనం పోనీ చెయ్యి పట్టుకున్నాం స్టీరింగ్ ని, అయినా లెఫ్ట్కి వదిలేస్తామా? లేదా రైట్కి వదిలేయం కదా, సెంటర్ చేసుకుంటాం. అలా సెంటర్ చేసుకోవటమే మన సాధన. నిరంతరం మనలో జీరో ఎర్రర్ లేకుండా చూసుకోవాలి అని చెప్పారు మా గురువు గారు. జీరో ఎర్రర్ అంటే అటు మైనస్ కాదు, ఇటు ప్లస్ కాదు, ఎప్పుడు సెంటర్లో నువ్వు ఉండటం అన్నది. ఈ సెంటర్లో ఉండటమే లివ్ ఇన్ ప్రెజెంట్. ప్రస్తుతం అనేటటువంటిది సెంటర్లో ఉంటుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు అనేటటువంటి మూడిటికి ప్రెజెంట్ అనేటటువంటిది సెంటరు. నువ్వు ఎప్పుడైతే ఈ సెంటర్లో ఉన్నామో, అట్లాగే రజస్తమో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడు కూడా, రజోగుణం ఒక పక్కకు లాగుతుంది, తమోగుణం ఒక పక్కకు లాగుతుంది, సత్వగుణం నిన్ను మధ్యలో నిలుపుతుంది. త్రాసుకి మధ్యలో ఉండే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సత్వగుణంగా మనకు చెప్తారు. సత్వగుణంలో ఉన్నవాడు బ్యాలెన్స్డ్ గా ఉంటాడంటే అర్థం అది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం?
సృష్టిలో ఆల్రెడీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాని చేసుకునేటటువంటి కర్మలు అంటే పంచభూతాలు, జీవులు ఏర్పరచడం, ఆ జీవులకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి బంధాలు, వాటి ద్వారా కావాల్సినటువంటి సృష్టి, ఇది సృష్టి చేసుకుంటూ ఉంటుంది. వాటిలో మనం ఏమనుకుంటున్నాం, అందులో కొన్ని మనం చేస్తున్నాం, వీళ్ళంతా మనవాళ్ళు అని మనం ఎప్పుడైతే మనం భావిస్తూ ఉన్నామో అప్పుడు మనకి ఏర్పడేది కర్మ కాదు, కర్మబంధము అని చెప్తున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇవన్నీ మా గురుగారు అందించిన సొంత తెలివితేటలు ఏం లేవు. ఇక్కడ వ్యాపార సంస్థ ఉందండి, ఒక బిజినెస్ సెంటర్ పెట్టారు. పెద్ద బిజినెస్ సెంటర్ అక్కర్లేదండి, చిన్న వ్యాపారం, ఒక కిరాణా షాప్ అనుకుందాం. ఆ కిరాణా షాప్ ఒక ఆయన కిరాణా షాప్ పెట్టి దాంట్లో ఒక మనిషిని పెట్టుకొని, సరే నేను బయటికి వెళ్తానో లేదంటే ఇంకో పనిలో ఉంటానో, నువ్వు ఈ వచ్చిన వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ దానికి ఎంతంత రేటు మామూలుగా ఉంటుంది కదా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అవి చేయమని అన్నాడు. ఒక అతన్ని శాలరీకి పెట్టుకొని అందులో కూర్చొని ఈ బిజినెస్ అంతా నేనే నడుపుతున్నాను, ఇదంతా నాదే బిజినెస్, ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ అని వాడు ఆలోచించాడు అనుకోండి, అప్పుడు వాడికి ఎట్లుంటుంది? సడన్ గా ఏదో బిజినెస్ లో ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఓనర్ లాగా వీడు బిహేవ్ చేయగలడా? ఎవరో వచ్చారు, మా దగ్గర ఇవి ఉన్నాయండి, మీకు మేము ఇంతకిస్తాం అంతకిస్తాం అని ఓనర్తో మాట్లాడినట్టు ఇక్కడ పనిచేసేవాడికి మాట్లాడితే, ఓకే సార్ మీరు చెక్ రాసి ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు? ఇదిగో మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. అంటే సృష్టిలో ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఒకానొక కర్మ విధానంలో మనం కూడా భాగస్వాములై, ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి భాగంగానే అందులో భాగమైనటువంటి నాలోంచి ఈ కర్మ ఇదంతా జరుగుతోంది అనేటటువంటి భావంతో ఉండి తన కర్మలను తాను నిర్వర్తిస్తూ తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ స్థిరంగా ఎవడైతే మనస్సులో ఉండి అంతటా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని దర్శిస్తూ అదే నాలో ఉండి ఇదంతా జరుపుతోంది అనేటటువంటి భావంతో ఎవడైతే ఉన్నాడో వాడు కర్మబంధంలో ఇరుక్కోకుండా కేవలం వాడి ద్వారా జరుగుతున్నటువంటి కర్మలు మాత్రమే అనేటటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇది ఎవరు చేస్తున్నారు? అందులో ఉన్నటువంటి నేను. ఆ నేను అనేటటువంటి తత్వం ఎప్పుడైతే చేస్తుందో ఆ తత్వం ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఒకానొక సృష్టి యజ్ఞాన్ని, కాబట్టి ఈ సృష్టి యజ్ఞానికి అధిపతిని నేను అన్నాడు. ఈ నా నుంచి ఏర్పడినటువంటి ప్రకృతులను కూడా నేనే అధిష్ఠించి ఉన్నాను అంటే వాటికి మూలం నేను, కాబట్టి నన్ను అధిభూతము అంటారు. అది మనకి ఇక్కడ అక్షర పరబ్రహ్మ యోగంలో మొట్టమొదట ఈ అందించినటువంటి విషయం మనకి. అంటే అయిపోవడం అనేది ఉండదు. మన మనసులో మనం నిరంతరం ఒక పని చేసుకుంటూ ఆ పని నలుగురికి ఉపయోగపడుతూ తద్వారా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఆ అరగని కరగని తరగని వచ్చేది కాదు రాదు పోదు క్షరము అయినటువంటి మార్పులకు వర్తించనటువంటి ఒకానొక అక్షరతత్వం ఏదైతే ఉందో ఆ తత్వంతో నువ్వు ముడిపడి ఉంటావు. అదే మొట్టమొదటి నేను అనేటటువంటిది. అది ఎప్పుడైతే మేల్కాంచుతుందో, నేను అందులోంచి తన స్వభావం ఎప్పుడైతే వస్తుందో, ఆత్మగా ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నేనున్నాను అనేటటువంటి ఒక భావం దానికి ఏర్పడి తద్వారా కావాల్సినటువంటి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఏర్పడి తద్వారా కర్మం ఏర్పడి ఆ కర్మ ద్వారా జరుగుతున్నటువంటి యజ్ఞము, ఆ యజ్ఞానికి అధిష్ఠించి ఉన్నటువంటి తత్వము, అవన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఇవి మనకు తెలియాలి. ఇవి మనకు తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓహో అప్పుడు ఈ సృష్టిలో ఏది జరుగుతోంది ఏది జరగట్లేదు అన్నది మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి మనంగా మనం ఊహించుకుంటున్నాం. మనకి మనం ప్రత్యేగాత్మలమై సపరేటెడ్నెస్, అంటే ఐస్ క్యూబ్స్ అయిపోయాం. ఒకే నీటితోటి నీళ్లు ఉన్నాయండి, ఒక పెద్ద టబ్ నిండా వాటర్ ఉంది. ఆ టబ్ లో నుంచి కొంచెం వాటర్ తీసి డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ చేసేశారు. చేసి మళ్ళీ ఆ టబ్ లోనే వేశారు. కానీ ఆ టబ్ లో ఆల్రెడీ ఉన్న వాటర్ లో ఉన్నటువంటి వన్నెస్ ఈ ఐస్ క్యూబ్స్ లో ఉండదు. బికాస్ దీస్ ఐస్ క్యూబ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వాటర్ ఇన్ డిఫరెంట్ స్టేట్, అంటే ఘనీభవించినటువంటి స్టేట్. మనందరం కూడా ఒకే తత్వంలో ఉంటూ కూడా వేరుగా ఘనీభవించినటువంటి ఒక సొలిడిఫైడ్ స్టేట్ లో ఉంటాం. మనల్ని ఎవరు సొలిడిఫై చేశారు? మన చుట్టూ ఉన్నటువంటి అష్ట ప్రకృతులు మనల్ని బంధించినాయి. ఎందుకు బంధించినాయి? ప్రకృతితోటి మనం కావాల్సినటువంటి ఒక చక్కటి అనుభూతి చెందటానికి కావాలని బంధించినాయి. అలా బంధించాలంటే శరీరంలోకి రావాలి. ఈ శరీరంలో నేనున్నాను అనేటటువంటి భావనతోటి మనం ఉండి
ఈ శరీరం నాది అనే భావంలోకి వెళ్ళిపోయి ఈ ప్రకృతి అంతా నాదే అని ఎప్పుడైతే మనం నేను అనే భావం నుంచి నాది అనే భావంలోకి వచ్చేస్తామో మనకు బంధనం ఏర్పడుతుంది. కానీ ఆ దిగి వచ్చినటువంటి తత్వం ఏదైతే ఉందో తన నుంచి ఏర్పడినటువంటి అష్ట ప్రకృతుల్లో చిక్కుకోదు. అది మనకిన్ను ఆ తత్వానికి ఉన్న తేడా. అదే మనలో కూడా ఉంది, కానీ మనం మర్చిపోయాం. ఎందుకు? బికాస్ వీఆర్ ఇన్ ద ఫీలింగ్ ఆఫ్ సపరేటెడ్నెస్. అది మనకు భగవద్గీత మనల్ని తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తుంది, ఒరే నువ్వు అది ఒకటే అని చెప్తుంది. ఎట్లా సార్ అంటే ఇదిగో మనం ఇట్లా చెప్తూ ఉంటుంది. ఇలా మనం దాన్ని బాగా రుబ్బుకోవాలండి. అది రుబ్బినప్పుడే మనకు తెలుస్తుంది. ఈ అధియజ్ఞం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, పరమం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి. అయితే ఇవన్నీ కూడా శరీరం వదిలేటప్పుడు వాడికి ఎలా తెలుస్తుందండి అని అనుకుంటే, ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్లు మనం ఒక ప్రత్యేగాత్మలుగా ఉన్నాం అనుకోండి, మనకు తెలియదు. మనం చచ్చిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఇవన్నీ మన చేతిలో ఉండవు. ఒక మహాత్ముడు ఉన్నాడు. పోని మనం మహాత్ములు, మన నార్మల్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందామండి. పెద్ద పెద్ద మహాత్ములు అంటే వాళ్ళు చేసిన సాధన మనకు తెలియదు, ఆ స్థితికి ఎలా వెళ్ళారో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం ఉన్న స్థితిలోనే మనం మాట్లాడుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లేదు ప్రపంచంలో వచ్చినాయి. ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాడు, ఎంతో కృషి చేశాడు, ఎన్నో అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఎంతో మందిని ఎన్లైటన్ చేశాడు, వాళ్ళల్లో ఒక చక్కటి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశాడు, ఎంతో బాగా చదువుకున్నాడు, ఎంతో సాధన చేసి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు శరీరం వదిలేశాడు. మళ్ళీ పుట్టాడు అనుకుందాం, మనకు తెలియదుగా. ఆయనే మళ్ళీ పుట్టాడో లేదో మనకెవరికి తెలియదు కదా. ఇప్పుడు అన్నీ మనం ఎంతసేపు మనకు కావాల్సిందేంటి, మనకు తెలిసిన దాని గురించే మాట్లాడుకుంటాం. తెలియందంతా ట్రాష్ కదా. తెలిసిన దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన మళ్ళీ పుట్టాడో మనకు తెలియదు. ఓకేనండి అనుకుందాం, మళ్ళీ పుట్టాడు. పుట్టినప్పుడు అంతకుముందు ఆయన చేసినటువంటి అన్ని విషయాలు ఆయనకి గుర్తులేవు. గుర్తుండవు కదా. మనకు గుర్తుందా? మనం లాస్ట్ బర్త్ లో మనం ఏం చేసామో మనకు గుర్తుందా? లేదు కదా. మరి ఆయన చదివిన చదువులండి, మరి అవన్నీ ఏమైపోయినాయండి అని కూడా ఒక భావన రావాలిగా. ఇంత చదివిన ఆయన మరి మళ్ళీ పుట్టినప్పటి నుంచి ఏబిసిడీలు నేర్చుకోవాలో, ఆలు నేర్చుకోవాలో, ఏదో ఏ భాషలో పుడితే ఆ భాషలో ఆల్ఫాబెట్స్ దగ్గర నుంచి ఆయన నేర్చుకోవాలి కదా. మరి అలాంటి మనిషి మరి నేర్చుకుంటున్నప్పుడు మరి పాతవేవి గుర్తుండవు కదండి. ఆయన మళ్ళీ మొదటి నుంచి నేర్చుకుంటుంటే మళ్ళీ ఆయనకి ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనకి ఆ షార్ప్నెస్ వస్తుందా, గుర్తొస్తుందా అనే భావన మనకు కలుగుతుంది కదా. దాని సమాధానం ఎవరు చెప్తారు? ఆయన కూడా చెప్పలేడు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులను కానీ కొంతమందిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఒకడు తొందరగా గ్రాస్ప్ చేస్తుంటాడు, ఒకడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఒకడికి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే వాడికి వెంటనే అర్థమైపోతుంది, దాన్ని చక్కగా ఇంకొకటికి చెప్పగలుగుతాడు. అలా ఎందుకు చెప్తున్నాడు అని వాడి మీద పరిశోధన చేస్తే ఏమీ తెలియదు. ఇదిగో ఇలా లోతుల్లోకి వెళితే ఎప్పుడో ఎక్కడో వాడి మనసులో అంతరాంతరాళాలలో ఉన్నటువంటి ఒకానొక ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చూసారా, పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వాటి ఆధారంగా వాడికి ఎక్కడో ఏదో ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ ఆధారంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. వీడే వీడా అని మనం చెప్పగలమా? చెప్పలేం. కానీ ప్రపంచాన్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటుంది. ఆ చాలా ఉన్నది మనకు అర్థం అవ్వాలంటే అవ్వదది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, మనం లాజిక్ లోనే మిస్ అయిపోతాం. మనం ఎంతసేపు ఆ లాజిక్ లోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. అసలైనటువంటి ట్రూత్ లోకి మనం వెళ్ళాం. అందుకని ప్రకృతి ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక సమయంలో వాడికి కావాల్సినటువంటి ఆ ప్రజ్ఞా స్థిరత్వం వచ్చిన తర్వాత కొంతమందికి అంతకుముందు వాళ్ళు చేసినటువంటి విషయాలు తెలుస్తాయి, వాళ్ళు ఎలా జీవించారో తెలుస్తుంది. అలాంటి వాళ్ళ సాధన ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది. ఒకానొక సమయంలో వాడు ఎలా శరీరంలోకి వస్తున్నాడు, ఎలా శరీరంలోంచి వెళ్తున్నాడు అన్నీ తెలుస్తాయి. ఇవన్నీ మనకు ఎందుకు తెలియాలి అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకు తెలియటం కోసం మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఈ నిరంతరము ఉండేటటువంటి ఒకానొక అక్షరమైనటువంటి బ్రహ్మము, పరము అంటే బియాండ్, సర్వోత్కృష్టమైనటువంటి దాన్ని పరమ అంటారు. మనము మహా అని చెప్తాం, మహాలక్ష్మి
మహాసరస్వతి, మహాకాళి అని మనం మహా అంటే బియాండ్. ఆ బియాండ్ కంటే కూడా పైన ఉన్నటువంటిది ఈ పరం అనేటటువంటి ఒకానొక స్థితి. ఆ స్థితి నుంచి ఏర్పడినటువంటి స్వభావపూరితమైనటువంటి ఒక ఆత్మ ఆధారంగా ఏర్పడినటువంటి అష్టప్రకృతుల ద్వారా ఏర్పడినటువంటి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల ఆధారంగా ఏర్పడినటువంటి పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి సమస్త జీవుల ఆధారంగా, అలాగే సృష్టిలో జరుగుతున్నటువంటి రకరకాల కర్మల ఆధారంగా ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి అది అక్షరము, పరము, బ్రహ్మము, అదే అధిభూతము, అదే అధిదైవము, అదే అధ్యాత్మము. ఇవన్నీ తెలిసినటువంటి వాడు స్థిరాత్ముడై శరీరాన్ని వదులుతూ, శరీరాన్ని ఉంటూ, అన్నిటిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి నేను అనేటటువంటి తత్వంలోకి ప్రవేశించి నేనుగా జీవిస్తూ ఈ శరీరం వచ్చిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నాడు అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటిది, అర్జునుడికి ఇచ్చినటువంటి ఈ ఉపదేశం అన్నమాట. దీని ద్వారా మనం అందుకున్నటువంటి మన సాధనలో ఎంత ఉపయోగపడుతుందో అంత తెలుసుకుంటూ మన సాధన కనుక మనం ముందుకు సాగించుకుంటూ ఉంటే అది మెల్లిమెల్లిగా వెళుతూ ఉంటుంది. తద్వారా మనం తీసుకున్నటువంటి జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ మనకి ఆరోగ్యము, ఆనందము, తద్వారా సంతోషము, సుఖము, తృప్తి ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. ఆనందం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి, హాయిగా ఉంటాం, శరీరం ప్రశాంతంగా తిన్నదరుగుతుంది, ఎవడు మాట్లాడినా వినపడుతోంది, తిరిగి మాట్లాడగలుగుతున్నాము, అవతల వాడికి ఏదో మంచి మాట చెప్పగలుగుతున్నాము, ఇవన్నీ తృప్తే కదా. సో అటువంటి స్థితి మన సాధన వెళ్ళాలి, మన సాధన అందించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.